అడిగారో వారికి నేను ఇస్తానని చెప్పేసి ఫస్ట్ ఫిష్ అడిగింది కదా పిల్లలు, ఒక డైమండ్ అడిగింది కదా. ఆ ఫిష్ దగ్గరికి వెళ్ళి, ఏ ఫిష్, ఇగో నేను డైమండ్ నీకు ఇస్తున్నాను, నువ్వు తీసుకో అంటే ఆశ్చర్యపోయిందట పిల్లలు. ఆ ఫిష్, నువ్వేనా మాట్లాడుతున్నది, అసలు నువ్వు ఇవ్వనన్నావు కదా, నీ షైనింగ్ పోతుందని నువ్వు ఇవ్వనన్నావు కదా అంటే, లేదు నేను మారిపోయాను, ఖచ్చితంగా నేను హృదయపూర్వకంగానే మనస్ఫూర్తిగానే నీకు ఇస్తున్నాను, తీసుకో అని చెప్పేసరికి తను చాలా హ్యాపీగా ఫీల్ అయిందట పిల్లలు. తర్వాత సెకండ్ ఫిష్ దగ్గరికి వెళ్ళి సెకండ్ ఫిష్ కూడా అలా ఇచ్చిందట వాళ్ళు. తను కూడా షాక్ అయిపోయి, నువ్వు ఎంతలా మారావా, చాలా గుడ్, నువ్వు చాలా మంచిదానివి, అసలు నువ్వు ఇవ్వవేమో, నువ్వు కఠినంగా ఉంటావేమో అనుకున్నాను, కానీ ఖచ్చితంగా నీ హృదయాన్ని దేవుడే మార్చాడు అని చెప్పి తను తీసుకుందట పిల్లలు. అలాగా తనకి కనబడిన ప్రతి ఒక్కరికి ఇచ్చి అందరితో పాటు తను కూడా సంతోషించిందట పిల్లలు. అలాగని ఆ చేపకి ఏది కొదువలేదు, సమృద్ధిగా దేవుడు తనకి అన్ని ఇచ్చాడంట పిల్లలు. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది పిల్లలు, మన దగ్గర ఉన్నది ఇతరులకు ఇస్తే మనకు కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఓకేనా పిల్లలు? బైబిల్ గ్రంథంలో కూడా మంచి స్టోరీ చెప్తాను, మరి వింటారా? ఫిష్ పేరు ఏం పేరు అన్నాను? వెరీ గుడ్. ఎన్ని ఫిషెస్ వచ్చి అడిగాయి ఫిష్కి? రెండు. ఫస్ట్ ఏమన్నది ఫిష్? ఫస్ట్ ఇవ్వనన్నది కదా. సెకండ్ టైము ఏ ఫిష్ మాట్లాడాక తన హృదయం మారింది? వెరీ గుడ్ పిల్లలు, చక్కగా వింటున్నారు. అయితే బైబిల్ గ్రంథంలో కూడా మంచి స్టోరీ చెప్తాను, వింటారా మరి పిల్లలు? సారేపతనే ఒక ఊరు ఉందంట పిల్లలు. ఆ ఊరిలో ఒక ఆంటీ, ఒక అన్నయ్య, ఇద్దరు ఉన్నారంట పిల్లలు. అయితే ఆ దేశంలో సారేపతనే ఆ పట్టణంలో చాలా కరువు వచ్చిందంట పిల్లలు. చాలా కరువు వచ్చి, కరువు అంటే ఏంటనుకున్నారు? తినడానికి ఆహారం లేకపోవడం, అన్నం లేకపోవడం, సరిగ్గా పాలు ప్యాకెట్లు, బిస్కెట్స్ కానీ, స్నాక్స్ కానీ, లేదంటే వెజిటేబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ ఇవేమీ ఉండేది కాదంట. చాలా ఆకలితో ఉండేవారంట. అక్కడ ఉన్న ప్రజలందరూ ఆకలితో చాలామంది చచ్చిపోయారట పిల్లలు. ఆకలితో ఎక్కువ రోజులు ఉండలేము కదా పిల్లలు, మహా అయితే 2 days 3 days ఉండగలం, తర్వాత ఉండలేము కదా పిల్లలు. ఆ కరువు వల్ల చాలామంది ఆ పట్టణంలో చచ్చిపోయేవారట. సారేపతి అనే ఊరిలో చచ్చిపోతుంటే అక్కడ ఆంటీ అంకుల్ కూడా ఉన్నారంట పిల్లలు. ఆంటీ అంకుల్ దగ్గర ఆంటీను తమ్ముడు ఉండేవాడు పిల్లలు. అన్నయ్య ఆంటీ ఉంటుండగా ఆంటీ ఏమనుకుందంటే, కొంచెం పిండి కొంచెం నూనె ఉంది కదా, దీంతో అప్పాలు చేసుకొని తినేసి నా కొడుకు నేను చచ్చిపోతాము అనేసి, కరువు కదా మరి కొనుక్కోవడానికి లేదు, కొనుక్కోవడానికి డబ్బులు లేవు, ఏ షాపుల్లోని ఏమీ లేవు.